నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈసారి తెలుసు కదా అందరికీ, మీరు ఊహించింది కరెక్టే. రామ్ గోపాల్ వర్మ చాలా ప్రఖ్యాతి, గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి మహా వ్యక్తి. ప్రపంచంలో ఎవరు తీయనటువంటి సినిమాలు తన మనసులో వచ్చిందా ఆ సినిమా రూపం, సినిమా తీయాలి. ఎప్పుడు కూడా జనంలో ఉంటాడు, ఆయన ఉండడు. మాటలు ఉంటాయి, ఆయన మాటలు ఎప్పుడు పబ్లిక్లోకి ఉంటాయి. ఏదో కాంట్రవర్సెస్ సంబంధించిన డైలాగులు వేస్తూ ఉంటాడు, సినీ డైలాగులు. ఇప్పుడు కూడా వేసిండు. ఏమేసిండు? యుద్ధంలోకి జీసస్ అల్లాను లాగిన రామ్ గోపాల్ వర్మ. అసలు వాళ్ళకు కూడా తెలియదు, అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ వాళ్ళకు కూడా ఈ మాట తెలియదు. అసలు యుద్ధం చేస్తున్నాం, టార్గెట్ లేనిది అన్న లక్ష్యమే తప్ప నిజంగా అల్లాకు జీసస్కు మధ్యలో నడుస్తున్నదని వాళ్ళు కూడా ఊహించలే. కానీ ఈ మహానుభావుడు ఈసారి ఏం చేసిండు? ఎక్కడో ఉన్న అల్లాను, జీసస్ను ఇద్దరు గుర్తుకొచ్చిండు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధంపై వర్మ సెటైరికల్ ట్వీట్. ఇది జీసస్ అల్లా మధ్య జరుగుతున్న యుద్ధం అన్న వర్మ. ఎవరు గెలిస్తే తాను ఆ మతంలోకి మారుతానని వ్యాఖ్య. ఇక చూడు ఎట్లున్నాయి మాటలు. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధ భయంతో వణికిపోతుంటే వర్మ మాత్రం ఈ భయానక అంశాన్ని ఒక దైవిక పోరాటంగా అభివర్ణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణను ఆయన కేవలం దేశాల మధ్య యుద్ధంగా కాకుండా జీసస్ అల్లా మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏం అవసరమయ్యా నీకు? నాస్తికుడిగా తనను తాను ప్రకటించుకునే వర్మ ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే తాను ఆ మతంలోకి మారిపోతానంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. క్లిష్టమైన రాజకీయ పరిణామాలను కూడా తన సెటైరికల్ కోణంలో చూడటం వర్మకు వెన్నెతో పెట్టిన విద్య. వెన్నె కూడా కాదు, ఇంకా వేరే ఉంటుంది, ఏదో వేరే పెట్టిరేదో. గతంలోనూ మతపరమైన నమ్మకాలపై ఇలాంటి సెటైర్లు వేసిన ఆయన ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధ వాతావరణాన్ని కూడా వదలకుండా తన మార్కు పోస్టుతో నెట్టింటా చర్చకు తెరలేపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈయన ఏదన్నా వైరల్ అవుతుంది. వాళ్ళ మధ్యలో పోరాటం, ఆధిపత్య పోరాటంతో యుద్ధాలు అవుతుంటే మతం రంగు పూయడానికి ఈయనకు అధికారం ఎక్కడిది? దేవుడంటే నమ్మడు. వీళ్ళ అమ్మకు దైవభక్తి ఉన్నది కానీ ఈయనకు లేదు. వీళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నది దైవభక్తి కానీ ఈయనకు లేదు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం, నమ్ముకున్న సినిమాలు రాత్రి కళలో కనిపించగానే ఆ సీన్ అంతా తెల్లారి మళ్ళా రావాలి రంగంలోకి. కెమెరాలు, లైటింగ్లు, హీరోయిన్లు, హీరోలు రావాలి, ఇక అవే తీయాలి. ఆయన దేవుని సినిమాలకు సంబంధం లేదు, దేవుడు అంటే నమ్మడు. అటువంటిది ఈయన కూర్చున్న దగ్గర కూర్చోకుండా మతాల రంగు పూయడానికి ఈయనకు అధికారం ఎక్కడిది? అమెరికా, ఇజ్రాయిల్, జీసస్ యేసుప్రభువును అని వాళ్ళు ముద్రన వాళ్ళకు. ఇరాన్ ఇప్పటికే ముస్లింలు అక్కడ నాయకుడు పోయిండని మన దగ్గర వాళ్ళు ర్యాలీలు తీస్తున్నారు. ఇంకా మతం రంగు పూస్తే ఎట్లుంటుంది? ఏమన్నా అర్థం ఉండాలి. ఒక మాట అనడానికి వెనక ముందు కావాలి. వాళ్ళు జీసస్ ఫోటోలు పెట్టుకొని యుద్ధాల్లోకి పోయిర్రా? ఈ అమెరికాను, ఇజ్రాయిల్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు కూడా అల్లాకు సంబంధించినటువంటి ఫోటోలతోటి వచ్చి యుద్ధం చేస్తున్నారా? ఇటువంటి క్రిటికల్ పొజిషన్లో యుద్ధాలు జరుగుతున్నాయి రా నాయన. వాళ్ళు ఎప్పుడు యుద్ధం ఆగిపోతుందో అని అందరూ అనుకుంటున్న సమయంలో నువ్వు ఏదో ఒక పోస్ట్ ఇంట్లో కూర్చొని, ఆయనకి ఏదో బ్రాండ్ కూడా ఉంది, అది మనకు తెలియదు కానీ ఇదేంది ఇది? సభ్య సమాజం ఏమనుకుంటారు? ప్రజలు ఏమనుకుంటారు? మత ఛాందసవాదులు ఏమనుకుంటారు? పాకిస్తాన్, భారత్ అనే యుద్ధం చేసుకున్నది. ఇక్కడ రాముడికి అల్లాకు నడుస్తున్న యుద్ధం అనే అంటావా? మళ్ళీ భవిష్యత్తులో కావచ్చు ఒకవేళ ఉగ్రవాదం మళ్ళీ పెరుగుతుంటే కాశ్మీర్లో మనం కూడా అంటే గాంధీవం నరేంద్ర మోడీ భుజానికి వేసి రాముడికి అల్లాకు నడుస్తున్న యుద్ధం అని చెప్తావా? ఇది మతపరమైన యుద్ధాలేనా ఇవి? ఇరాన్లో ఉన్నటువంటి అణు క్షిపణులను ధ్వంసం చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్న ఆధిపత్యాన్ని నుంచి వాళ్ళ చేతిలోకి తీసుకోవడానికి ఇజ్రాయిల్, అమెరికా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. మరి దేవుడు అంటేనే నమ్మకం లేదు కదా నీకు? దైవం అంటేనే నమ్మకం లేదు కదా?
నీ సినిమాలు దిక్మాల సినిమాలు అవన్నీ నువ్వు తీస్తున్నావు కదా, వాటి మీద నీకు నమ్మకం కదా. రేపు ఎవరో గెలిస్తే వాళ్ళ మతంలో చేరుతా అని ఎట్లా అంటావు నువ్వు? అంటే ఉన్న వాళ్ళను ప్రజల్లో అయోమయానికి గురి చేయాలి. ఏదో 4 అక్షరాలు రాసేస్తే అయిపోతుంది నీ పని. ఇదేనా నీ పద్ధతి, నీ సంస్కారం? మతం రంగు పూయడానికి నీకు అధికారం ఎక్కడిది? ఎవరిచ్చిరు నీకు? తీ సినిమా, యుద్ధరంగంలో కెమెరాలు తీసుకుపోయి అక్కడ సినిమాది ఒకటి. నీకు అభ్యాసమే కదా ఇది. వర్మ గారు, ఏ అవకాశం దొరికినా మీరు ఏ చిత్రాలైనా మీరు తీయగలుగుతారు కదా, అంత సమర్థులు కదా. మీ కెమెరామెన్లు వాళ్ళందరూ పోయి ఆఫ్ఘనిస్తాన్, అక్కడ అమెరికా ఇజ్రాయిల్ బార్డర్లో, ఇరాన్ బార్డర్లో ఉండి తీసుకుంటూ ఆ క్షిపణుల మీద ఇజ్రాయిల్ వాళ్ళు యేసుప్రభు చిత్రీకరించు క్షిపణుల మీద ఇగో వచ్చింది. వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఇచ్చేదంటే అల్లా సంబంధించినటువంటిది ఏదన్నా చిత్రం క్షిపణుల మీద వేసి ఓ సినిమాది డైలాగులతోటి రాస్తావు కదా డైలాగులు. ఒక బాధ్యతాయుతమైనటువంటి గుర్తింపులో ఉన్నటువంటి మీరు ఈ విధమైనటువంటి సెటైర్లు అవసరమా? ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. ఏదన్నా ఉంటే సమస్యలు ఉంటే సమస్యపరంగా మీరు మాట్లాడండి. అక్కడే ఇది 2 దేశాల మధ్యలో 3 దేశాలు కలిసి యుద్ధం చేస్తున్నాయి. మిగతా దేశాలు అమెరికా ఆధీనంలో ఉన్న దేశాల మీద అల్లకల్లోలంగా ఉన్నది. ఎట్లా ఇది రేపు భవిష్యత్తులో మనకే కాదు ఇతర దేశాలకు కూడా అవసరాలు కదా, పెట్రోలియం ఉత్పత్తులు ఇవన్నీ. వాటి మీద దేశ నాయకులు నెత్తులు పట్టుకొని కూర్చుంటే నువ్వు సెటరికల్గా మాట్లాడితే ఇక్కడ మతాన్ని గుంజుకొస్తున్నావు నువ్వు. భారతీయులము ఎన్నడూ కూడా మతాలను విడదీయలేదు, అందరం సౌభ్రాతృత్వంతో ఉన్నాం. మిగతా వాళ్ళు మన అలుసుగా భావించి ఏదో కూతలు కూస్తున్నారు. ఇటువంటి క్రిటికల్ పొజిషన్లో ఈ సమయంలో ఈ డైలాగులు నీకు అవసరమా? వర్మ గారు, ఒకసారి ఆలోచన చేయండి. అన్నిట్లలో దూరొద్దు. మహానుభావులు ఉన్నారు, పెద్ద పెద్ద రచయితలు ఉన్నారు, రైటర్లు ఉన్నారు. బాధ్యతతో ఒక్క మాట మాట్లాడితే ప్రపంచమంతా కూడా వినొచ్చే విధంగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారా? మీకే తెలవాలి సార్. ప్రతిదాన్ని ఒక హాస్య ధోరణిలో ట్విట్టర్లో పెట్టడం కాదు, కొంత బాధ్యత కూడా ఉంటుంది. ప్రతి పౌరుడికి ఒక బాధ్యత ఉంటుంది, అందులో మీరు కూడా ఒక పౌరుడే, అతిథులు కాదు. ప్రేక్షకులారు ఏమంటారు? మతం రంగు పూసినటువంటి వర్మ గురించి ఘాటుగా స్పందించండి. ఘాటుగా మన మెసేజ్లు, మన కామెంట్లు చూసి ఊరుకోవాలి. ఇటువంటి అన్నిట్లకి నేను రాను జొర్రా, నాదేదో నేను చూసుకుంటా అనే విధంగా తయారు కావాలి రామ్ గోపాల్ వర్మ. ప్లీజ్ వెంటనే స్పందించండి. ఈ వీడియో మొత్తం చూడండి, చూడంగానే కామెంట్ రూపంలో ఘాటుగా స్పందించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.